పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మా తెలుగు వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వండి. కన్నడ అని, హిందీ అని, ఇంగ్లీష్ అని, తమిళ్ అని వాళ్ళకి ఛాన్సులు అయితే ఇవ్వకండి. ఎందుకంటే మిగతా బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు లేరు ఎక్కడ. ఈ బిగ్ బాస్లో మాత్రం ఎక్కడ తెలుగు సినిమా ఫీల్డ్ బిగ్ బాస్లో మాత్రమే కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు అందరికి ఛాన్సులు ఉన్నాయి. కానీ మిగతా భాషల్లో ఎక్కడ ఛాన్సే లేదు. దయచేసి ఆ తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. చూడండి, ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేసాడో చూడండి. ఒక కామన్ మ్యాన్ సత్తా ఏందో చూపించాడు చూడండి. బిగ్ బాస్ సీజన్ 7లో చూసాం. ఆయన ఒక రైతు బిడ్డ, ఆయన ఒక కిసాన్, ఈరోజు ఒక జవాన్. కాబట్టి జై జవాన్ జై కిసాన్ అని ఊరికి అనలా. ఇలాంటివి అవుతాయని జవాన్లు కిసాన్లు తలుచుకుంటే సాధించగలుగుతారు. ఎవరైనా సరే సాధిస్తారు. కామన్ మ్యాన్ అంటే సాధిస్తాడు. ఆ కసి, ఆ పట్టుదల, కృషి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఇంక నుంచైనా ఓటింగ్ చేయండి. తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. జై జవాన్ జై కిసాన్. డిమాండ్ పవన్ ఇన్ని రోజులు బాగా ఆడాడు, కానీ రవితేజ హౌస్ 15 లక్షలు సూట్ తీసుకెళ్ళడానికి అది తీసుకొని బయటకి వచ్చాడు. అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అవును, కరెక్ట్. ఎందుకంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో ఆయన తెలియదు అనమాట, బయట ఉందో. కానీ డిమాండ్ వరకు అయితే టాప్ 5 ఉన్నాడు. కానీ గెలువ నమ్మకం మనకి అట్లా ఉన్నప్పుడు ఆయనకి ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. సో అటువంటిప్పుడు ఈ డిసిషన్ ఒక చాలా మందికి చాలా సార్లు ప్రెస్ అయిపోయింది. ఇటువంటి డిసిషన్ లాస్ట్ ఇయర్ సోహెల్ కానీ అందరూ తీసుకోండి ఒకసారి. సో ఈసారి డిమాండ్ పవన్ కూడా ఈ డిసిషన్ తీసుకొని చాలా బాగుంది. ఎందుకంటే బయట తనతో కొన్ని కళ్యాణ్కి బాగా క్రేజ్ ఉంది. సో వాళ్ళిద్దరిలో ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉంది. సో డిమాండ్ పవన్ చేసే పని అయితే చాలా 100% కరెక్ట్. ఎందుకంటే దానివల్ల ఆయన పైసలు వచ్చినాయి, వీళ్ళ ప్రైజ్ మనీ తగ్గింది, ఆయన సేఫ్ జోన్లో ఇప్పుడు ఫైనల్ దాకా వచ్చిన కార్యమిరేషన్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు తీసుకున్న పైసలు వస్తాయి. సో మంచి డిసిషన్ అనమాట ఇది. చాలా మందికి చాలాసార్లు ఉపయోగపడ్డది డిసిషన్. సో ఇది మంచి డిసిషన్. ఆ రవితేజ చేతుల మీద తీసుకోవడం ఇంకా చాలా మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చిన కాబట్టి వీళ్ళు కూడా కామన్ గారు వచ్చి అసలు వీళ్ళు గెలవడమే చాలా పెద్ద విషయం. ఎందుకంటే కామనర్స్కి వచ్చి ఆల్రెడీ ఉన్న సెలబ్రిటీకి పోటీ ఇచ్చారు, అది పెద్ద విషయం. సో ఫైనల్ ఇప్పుడు గెలుస్తారు, అందరు కళ్యాణ్ అని అంటారు. సో చూద్దాం. షూర్గా మేము షో అనేది మిస్ అవుతాము. పోస్టింగ్ ఎవ్రీడే చిట్ చాట్ 247 షో, మళ్ళీ 10 o'clock షో. షూర్గా బిగ్ బాస్ అనేది మిస్ అవుతాము. ఇంకా నెక్స్ట్ త్వరలో మళ్ళీ ఓటీటీ వస్తే మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కళ్యాణ్ గెలవడం అయితే ఓకే, బట్ కొంచెం వర్క్ క్యాండిడేట్స్ ఉన్నారని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ గెలిచాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆల్ గేమ్స్ ఆడాడు, నో ఫేక్ థింగ్. ఐ మీన్ వాళ్ళ సంజనాతో బాగుండ్ అయితే పర్ఫెక్ట్ ఉండే. టాస్క్ చూస్తే మాత్రం పర్ఫెక్ట్ అన్ని గేమ్స్ 99.5 తనే విన్ అయ్యాడు. సో ఆబ్వియస్లీ ఇమాన్యుయల్ విన్ అయితే ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ అనిపించింది. ఎందుకంటే మనం ఇన్ని సీజన్ చూసాము, ఒక కమిడియన్ అనేది సీజన్లో విన్ అవుతారని ఈ ఇయర్ అయితే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన అందరూ, కానీ ఈ ఇయర్ కూడా కాలేదు. అదొక డిసప్పాయింట్మెంట్ థింగ్.
డెమాన్ పవన్ గేమ్ మంచిగా ఉంది. ఐ మీన్ డీపీ ఉన్నంత వరకు అయితే అసలు గేమ్ లేదు. డీప్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం హ్యూమర్ సైడ్, ఇంకోటి కొంచెం కామ్గా కొంచెం అన్ని ఫ్రీగా ఉండే. కొంచెం డీపీ ఉన్నప్పుడు అయితే కొంచెం అన్ని ఇట్లా అష్టదిగ్గజం టైప్ అయిపోయిందండి. లేకపోతే మంచిగా ఓవరాల్గా బిగ్ బాస్ తీసేది చాలా బాగుంది. తీసేది కొంచెం ఇమాన్యుయల్ విన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ అయితే ఇవాళ లాస్ట్ డే వచ్చేసింది. సో టాప్ 5లో ఎవరు విన్నరా ఎవరు రన్నరా అనేది చాలా మంది చాలా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకొక గంటలు అయితే తెరవడానికి చాలా మంది ఇమాన్యుయల్ అయితే విన్నర్ అయితే చాలా బాగుంటుంది. వచ్చేసరికి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే విన్నర్ తెలుసు. తనుజ రన్నర్ వస్తుంది. సో చాలా మంది చాలా కష్టపడ్డారు. ఒకవైపు హ్యాపీగానే ఉంది కానీ మనకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు తనుజకు సపోర్ట్ చేస్తున్నా నేను. సరే తనుజ కాలేదు, పవన్ కళ్యాణ్ పెట్టారని టాక్ వచ్చేసింది. ఏమో లాస్ట్ మూమెంట్ వరకు కోసం కూడా వెయిటింగ్ చేశాను, కానీ పవన్ కళ్యాణ్ వచ్చాడు. అది మాత్రం బాధ అనిపిస్తుంది. ఎట్లా కళ్యాణ్ గెలవడం ఎట్లా హ్యాపీయే, బట్ మా అక్క గెలిచుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళం. మా అక్క రన్నర్ అయిపోయింది. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను ఆర్మీ అని చెప్పి, లేకపోతే చాలా సిచ్యువేషన్ వల్ల జనాలు అలా వేశారు. లాస్ట్ మూమెంట్లో కూడా వెయిటింగ్ చేస్తాం మా అక్క గెలుస్తుంది గెలుస్తుందని. అదొక్కటే ఏమో, కానీ మా అక్క గెలిచినా గెలకపోయినా బయట జనాలు మనసు గెలిచేసుకుంది. అది మాత్రం హ్యాపీ. ఇమాన్యుయల్ అన్న టాప్ 3లో కూడా లేకుండా ఎలిమినేషన్ అయిపోయాడు కదా. కానీ ఒకవేళ ఇమాన్యుయల్ ఎలిమినేషన్ అయిపోయినా సరే బయటకు వెళ్ళిన తర్వాత తనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్న. కంపల్సరీ అన్న నువ్వేం బాధపడకు, నువ్వు బయటకు వచ్చినా సరే మంచి ఫ్యూచర్ ఉంటుంది, నీకు మంచి షోలు ఉంటాయి, మంచి సినిమాలో క్యారెక్టర్లు వస్తాయి, డోంట్ ఫీల్. కానీ తనుజ విన్ అయ్యింటే మాత్రం మా హార్ట్ఫుల్గా చెప్తున్నా, జై తనుజ, జై అని బిగ్ బాస్ అని చాలాసార్లు చెప్పాను నేను. అక్క వల్ల బాధ అనిపిస్తుంది అంటే. సంజన అన్నిసార్లు ఎలిమినేషన్ అయింది కదా, లాస్ట్ వరకు వచ్చింది ఎట్లా అనిపిస్తుంది? అదే ఇన్ని సీజన్లో ఆడి ఎంత ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడినా ఎంత చేసినా సరే ఒక ఆర్మీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. కానీ జనాలు ఎక్కువ ఆర్మీ పవన్ కళ్యాణ్ వల్ల, జనాలు ఓటింగ్ వల్ల ఆర్మీ పవన్ కళ్యాణ్ చేశాడు. బట్ అదొకటే బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్నాళ్ళ నుంచో మనం కన్న కళ్ళన్నీ ఈరోజు సాకారమయ్యి, ఈరోజు మనం ఆశపడ్డాం, మన ఆశ తీరింది, మన కోరికలు తీరినాయి. ఏందో కాదు, ఈ బిగ్ బాస్ సీజన్ 9లో మన ఆర్మీ కళ్యాణ్ గెలిచాడు. చూడండి పోతున్నాడు, అక్కడ కప్పు ఎత్తుకొని పోతున్నాడు. ఇప్పుడే చూసి అన్ననే చూడండి. ఈ టైంలో కూడా నేను ఆర్మీ కళ్యాణ్ కోసం వచ్చా, అభిమానం చూశాను. అన్నతో కూడా మాట్లాడాను. అన్న ఇంకొక 2 రోజుల్లో ప్రెస్ మీట్ కూడా పెడతాడు, మాట్లాడతా అని చెప్పాడు. మన ఆర్మీ కళ్యాణ్ గెలిచాడు, కష్టపడ్డాడు, కష్టే పలి అన్నారు కాబట్టి కష్టపడితేనే కప్పు కూడా దక్కింది. ఈరోజు అతని చేతిలో ఉన్న కప్పు మనం వేసి ఓట్లే ఆయనే అన్నాడు. అన్న ఏందన్నా ఈ కప్పు అన్న, నువ్వు గెలిచే కథనంటే లేదు తమ్ముడు, మీరందరూ బయట జనాలందరూ నాకు ఓటేస్తేనే ఈ కప్పు నా చేతికి వచ్చింది, ఇది మీరిచ్చారు నాకు, ఇది మీది అని నాకు చెప్పాడు. నాకైతే చాలా ఆనందంగా ఉన్నింది. నేను చాలా ఆనందపడ్డాను. ఆర్మీ కళ్యాణాన్ని చూశాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. తను వచ్చి సెకండ్ ప్లేస్ వచ్చింది. ఆమె కూడా పాపం బాగానే ఆడింది. ఆమె కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయింది. లేదు అలాంటివి ఏం లేదు, వాళ్ళందరూ కలిసే బాగానే మాట్లాడుకున్నారు. అందరూ ఆమెతో కూడా మాట్లాడా. కాబట్టి ఏంటంటే అందరూ ఇమాన్యుయల్ అన్న, డెమోన్ పవన్, సంజన అందరూ చూశాను. వాళ్ళందరితో కూడా మాట్లాడా. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యారు. వాళ్ళకి ఏం బాధ ఏం లేదు. మీరు కూడా ఎవరు వాళ్ళ అభిమానులు ఎవరు కొట్లాడుకోకండి. మన ఆర్మీ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఇంకా ఎంతంత ఉంది, కానీ టైం లేదు. ఇప్పటికీ 1 గంట అయిపోతుంది. ఇంకా పోలీసులు కూడా చాలా మంది మన కోసం పాపం బందోబస్తు కూడా చేశారు. చూడండి, దయచేసి ఆర్మీ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. పిఆర్లు కానీ ఈ ఫేక్ ఓటింగ్ కానీ నమ్మకండి దయచేసి. ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వండి. కన్నడ అని, హిందీ అని, ఇంగ్లీష్ అని, తమిళ్ అని వాళ్ళకి ఛాన్సులు అయితే ఇవ్వకండి. ఎందుకంటే మిగతా బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు లేరు ఎక్కడ. ఈ బిగ్ బాస్లో మాత్రం ఎక్కడ తెలుగు సినిమా ఫీల్డ్ బిగ్ బాస్లో మాత్రమే కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు అందరికి ఛాన్సులు ఉన్నాయి. కానీ మిగతా భాషల్లో ఎక్కడ ఛాన్సే లేదు. దయచేసి ఆ తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. చూడండి, ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేశాడో చూడండి. ఒక కామన్ మ్యాన్ సత్తా ఏందో చూపించాడు. చూడండి, బిగ్ బాస్ సీజన్ 7లో చూసాం. ఆయన ఒక రైతు బిడ్డ, ఆయన ఒక కిసాన్, ఈరోజు ఒక జవాన్. కాబట్టి జై జవాన్ జై కిసాన్ అని ఊరికి అనలా, ఇలాంటివి అవుతాయని. జవాన్లు కిసాన్లు తలుచుకుంటే
సాధించగలుగుతారు. ఎవరైనా సరే సాధిస్తారు. కామన్ మ్యాన్ అంటే సాధిస్తాడు. ఆ కసి, ఆ పట్టుదల, కృషి ఉంటది. కాబట్టి దయచేసి అందరూ ఇంక నుంచైనా ఓటింగ్ చేయండి. తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. జై జవాన్, జై కిసాన్.